నివేదా థామస్ తన సహజ సిద్ధమైన నటనతో కళ్ళతోనే పలికించే హావభావాలతో దక్షిణాది సినీ ప్రియుల మనసు గెలుచుకున్న నటి. గ్లామర్ కంటే కూడా పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యతనిచ్చే పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న నివేదా జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నివేదా థామస్ 1995 నవంబర్ 2న కేరళలోని కన్నూర్లో జన్మించారు. అయితే ఆమె పెరిగిందంతా చెన్నైలోనే. కుటుంబం ఆమె తండ్రి థామస్, తల్లి లిల్లీ. ఆమెకు ఒక సోదరుడు నిఖిల్ ఉన్నారు. విద్యాభ్యాసం, నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ ఆమె చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టా పొందారు. షూటింగ్స్ మధ్యలో కూడా పరీక్షలకు హాజరవుతూ తన డిగ్రీని పూర్తి చేయటం ఆమె క్రమశిక్షణకు నిదర్శనం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నివేదా తన కెరీర్ను బుల్లితెర ద్వారా ప్రారంభించారు. మలయాళ సీరియల్స్ బాలనటిగా కొన్ని మలయాళ సీరియల్స్లో నటించి మెప్పించారు. తొలి సినిమా 2008లో వచ్చిన మలయాళ చిత్రం వెరుతే ఒరు భార్యలో జయరాం కూతురిగా నటించి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్నారు.